జిల్లాలో P4 కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. మార్గదర్శకుల చేయూతతో బంగారు కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, ఇంత మంచి కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని తెలిపారు. గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంతో పాటు భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను కలెక్టర్ లక్ష్మీష, ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, అడ్వాన్స్ ఆక్వా బయోటెక్నాలజీ చైర్మన్ డాక్టర్ పి శ్రీనివాసులు, ఐఆర్సీఎస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి సమరం తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ P4తో సహా వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో జిల్లా కమిటీ విశేష కృషి చేస్తుందన్నారు. గౌరవ సీఎం పిలుపుతో వివిధ రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సేవా తత్పరులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. జిల్లాలో దాదాపు 78,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని, 5,000 మంది మార్గదర్శులు రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మార్గదర్శులు అందించే సహకారంతో వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరింత ముందడుగు వేసేలా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సేవాభావంతో ఆ పన్నులకు అభయహస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ అందిస్తున్న సేవలు అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కళాశాల విద్యార్థులను కూడా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బంగారు కుటుంబాలకి కుట్టు మిషన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన మార్గదర్శులు ముఖ్యంగా డాక్టర్ శ్రీనివాసులు గారు, అలాగే సుజాత గారు, అలాగే ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ గారు, వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక 78,000 మంది బంగారు కుటుంబాలు ఉన్నారు. 5,000 మంది మార్గదర్శులు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి తగినంత సపోర్ట్స్ బంగారు కుటుంబాలకు చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఆ బంగారు కుటుంబాలు ఎలాగ బాగుపడుతున్నాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలాగ ఇంప్రూవ్ అవుతున్నాయి, అట్లాగే వాళ్ళకి బంగారు కుటుంబంకి మార్గదర్శనం నుంచి ఇచ్చిన సహకారాల్లో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలి, ఇటువంటిది సమీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్తాము. మన జిల్లాలో P4 కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క బంగారు కుటుంబాలకి, అలాగే ప్రతి ఒక్క మార్గదర్శులకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇంకా ఎంతోమంది మార్గదర్శులు ముందుకు రావాలి, వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం నిర్వహించి సమాజంలో పేదరికం లేకుండా పేదరికం నిర్మూలన చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ సమరం గారికి, అట్లాగే వైడి రామారావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నారని, సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం శుభపరిణామమన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పటమటలోని హైస్కూల్ రోడ్ రైతు బజార్ వద్ద ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో 11వ డివిజన్ శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు, చెత్త సేకరణ, తోపుడు బండి, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నానన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించుకోవటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ సమాజ సేవ తత్పరత ఉన్న కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. 50,000 వ్యయంతో డివిజన్ శానిటరీ కార్మికులకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్, రిక్షా, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మేనేజింగ్ ట్రస్టీ కోనేరు వెంకట రమేష్, సభ్యులు నాయన్ ఝాన్సీరాణి, కొల్లిపర రాజ్యలక్ష్మి, కోనేరు రాజేష్, కోనేరు రూపేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, ముమ్మినేని వెంకట ప్రసాద్, 11వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాదెల్ల రాజేష్, సీనియర్ నాయకులు జాస్తి సురేష్, పాలడుగు ప్రసాద్, దేవరపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చదివించడంతో పాటు ఒక మ్యాథ్స్ టీచర్ అవతారం కూడా ఎత్తి ఏం చదివాను నేను అడిగాను. ఇంజనీరింగ్ చదివాను, లా కూడా చేశాను అని అన్నాడు. నిజంగా ఒక మ్యాథ్స్ టీచర్గా ఎప్పుడు కూడా సోషల్ కూడా చెప్తున్నాడు అనేది చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఫస్ట్ టైం విన్నాను, చాలా ఆసక్తిగా.
నిజంగా ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మన సమాజాన్ని పైకి అభివృద్ధి చేసే దాంట్లో అందరూ కూడా కారకులు. వాళ్ళ విద్యాదానం అంటే కుటుంబాలని నిలబెట్టడం, అటువంటి విద్యాదానం చేస్తా ఎన్నో కుటుంబాలని అభివృద్ధిలో తీసుకెళ్తా కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన కుటుంబాలకి మీరు చేసిన సహాయానికి అందరికీ ట్రస్ట్ తరపు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయవాడ నగరం అంటేనే మనకు తెలుసు, ఈ విజయవాడ నగరంలో సోషల్ అవేర్నెస్ ఎక్కువ. ప్రజలకి నిజంగా చదువు మీద మన పూర్వీకులను చూసాం, ఎప్పుడు కూడా చదువుకుంటే బాగుంటుందని ఆలోచించి ఆ రోజు అందరూ కూడా ఇవాళ లైలా కాలేజ్ రాని, స్టెల్లా కాలేజ్ రాని, సిద్ధార్థ కాలేజ్ రాని ఇవన్నీ కూడా ఆ రోజు చదువుకొని మన పూర్వీకులందరూ కూడా చదువు మీద దృష్టి పెడితే సమాజం బాగుపడుతుందని అందరూ ఆలోచిస్తారు. అదేగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే మాట చెప్తారంటారు, మన పూర్వీకుల ఆలోచన బట్టి ఇక్కడ ఎంతోమంది బాగా చదువుకుని దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి నేను ఉన్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. ఈ ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఈ బళ్ళు ఇది మంచి కార్యక్రమం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి అని చెప్పినా, శ్రమదానం అని చెప్పినా, ఈ రోజున P4 అని చెప్పినా, ఇవన్నీ కూడా తోటివాడికి మన ఎదురుగా ఉన్న స్కూల్లో ఆ రోజున జన్మభూమి అనే కాన్సెప్ట్ ద్వారా ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్నామో అందరికీ తెలుసు. ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల అనేక మంది పేద పిల్లలు ఇవాళ అక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో అదేవిధంగా P4 అని చెప్పి ఎవరికి తోచిన విధంగా వాళ్ళని తోటివాడికి సాయం చెప్పి గొప్ప పిలుపునిచ్చారు. మరి ఈ కాన్సెప్ట్ వారి పిలవక ముందే మొదలుపెట్టిన, పిలిచిన తర్వాత ఇంకెక్కువగా చైతన్యం అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఒక రిక్షా కార్మికుడు సైతం P4లో భాగస్వామ్యం కావచ్చు. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు మైనార్టీ కుటుంబాలకు సహాయం అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని 100 మైనార్టీ కుటుంబాలకు ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండామ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. మసీదుల్లో సేవలందించే ఇమాంలు, మౌజిన్లకు జీతాలు అందించే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. అలాగే మైనార్టీ పిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, మహిళల కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. వృద్ధుల పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచి ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 15,000 ముస్లిం మైనార్టీ కుటుంబాలు నివసిస్తున్నాయని, వారు ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకునేలా ప్రతి సంవత్సరం తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే బోండామ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ రంజాను అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అల్లా ఆశీస్సులతో అంతా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. మైనార్టీలకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మైనార్టీలకి పండగే, మైనార్టీలకి అండగా అనేక కార్యక్రమాలు చేపడతాం. ఇమాములకి, మౌజన్లకి మొట్టమొదట జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈరోజు మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం. మైనార్టీ పిల్లలు చదివించుకోవడానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం చొప్పున 2కి, 3కి, 4 పిల్లలు ఉన్న వాళ్ళకి 4కి ఇచ్చాం. 5 పిల్లలు ఉంటే 5 కూడా డబ్బులు ఇచ్చాం. అట్లాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. అట్లాగే బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం. అట్లాగే పింఛన్లు 3,000 పింఛన్లు 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇంకా మరి బాగుండగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం.
ఈరోజు రంజాన్ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 15,000 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మా సొంత నిధులతో మా పార్టీ నాయకులు మేము అందరం కూడా వాళ్ళకి రంజాన్ తోఫాని ఇస్తాము. అంటే మైనార్టీ సోదరులు చక్కటి సంతోషంగా వాళ్ళు పండగ చేసుకోవడానికి మా వంతుగా మేము వాళ్ళకి అండగా ఉన్నాం. ఈరోజు 28వ డివిజన్ కార్పొరేటర్ మా చెల్లెలు లలిత ఆధ్వర్యంలో, వీరమాచినేని కిషోర్ ఆధ్వర్యంలో, డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి శ్రీను కానీ, నాయుడు కానీ, మహిళలు మా భారతి కానీ, ధనలక్ష్మి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో, అలాగే మా మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు భాష ఆధ్వర్యంలో, పవన్ వీళ్ళందరూ ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ డివిజన్లో మా మైనార్టీ అక్క చెల్లెళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రంజాన్ తోఫాని ఇచ్చారు. సంతోషం. ఆ రంజాన్ తోఫాని ఇవ్వటం మాకు ఆనందంగా ఉంది. మహిళలకి, మైనార్టీలకి అండగా ఎప్పుడు ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ 28వ డివిజన్లో రంజాన్ తోఫా కార్యక్రమంలో మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, మనందరం అన్న అని పిలుచుకునే ఉమన్న పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ఈ విధంగా మాట్లాడటానికి రంజాన్ ముస్లిం సోదరులు ఎంతో నాకు సహకారాలు అందిస్తా. నేను ఇది 3వసారి కార్పొరేటర్ అవటానికి వాళ్ళ వంతు సహకారం నాకు ఎంతో ఉంది. అదేవిధంగా నన్ను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా కూడా చూస్తారు. ఇవాళ నాకు వాళ్ళకి రంజాన్ తోపా ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. అది నేను ఆ తోపాతో పాటు ఒక స్వీట్ బాక్సు, కొంచెం ఆర్థిక సహాయం చేయటం కూడా నా వంతు, నా సొంత మనీతో ఆర్థిక సహాయం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. రంజాన్ సోదరులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముసాఫిర్ ఖానా సెక్రటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేసినేని శివనాథ్ కు ముస్లిం మైనార్టీలు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. పేద ముస్లిం మైనార్టీల కుటుంబాలు వారికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు పవిత్ర మాసం రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేపట్టి అల్లాహ్ కృప కోసం ప్రార్థన చేస్తారన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారు సైతం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరం అని, ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. పెద్ద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫాన్ అందించేందుకు ముందుకు వచ్చిన నాయకులు అమానుల్లా ఖాన్ ను ఎంపీ అభినందించారు. ఈ నెల 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సర్వమత సమ్మేళనం విజయవాడ నగరం అన్నారు. ఏ మతమైనా, ఏ కులమైనా విజయవాడ నగరంలో అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకుంటారన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, రాష్ట్ర నాయకులు ఫైజాన్, ఫిరోజ్, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, మైనార్టీ సెల్ 55వ డివిజన్ అధ్యక్షుడు జాహిద్, 54వ డివిజన్ అధ్యక్షుడు హజీబ్, మార్కెట్ యాడ్ కమిటీ ఉపాధ్యక్షుడు పాల మాధవ, మహిళా విభాగం నాయకులు పి పద్మ, నందకుమారి, స్థానిక నాయకులు రమణ, సంతోష్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అమానుల్లా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ తోఫా ఆయన మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి నేను కానీ బొద్దాయంకన గారు కానీ వచ్చి పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ అంతా చక్కగా పండగ వాతావరణం నెలకొనే విధంగా రంజాన్ తోఫా ఇస్తున్న అమానుల్లా మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇవాళ విజయవాడలో చక్కటి మత సామరస్యం ఉంది. అందరం హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఏ నగరంలో లేని విధంగా అన్ని పండుగలు జరుపుకుంటాం. ఇక్కడ రంజాన్ జరుపుకుంటాం అందరం కలిసికట్టుగా. అంతేకాకుండా క్రిస్మస్ జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. ఇటువంటి సంస్కృతి
భారతదేశంలో చూస్తే విజయవాడ నగరంలో అదొక విశిష్ట సంస్కృతి. తప్పకుండా అందరం కూడా రేపు రాబోయే కాలంలో పేద ముస్లిం కుటుంబాలే కాదు అందరూ కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా అన్ని పండుగలు జరుపుకొని విజయవాడ నగరాభివృద్ధిలో, అంతేకాకుండా విజయవాడ నగరం ఉన్న విశిష్టత అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఈ దాన్ని చక్కగా ఈ రంజాన్ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ, పవిత్ర మాసంలో రంజాన్ నియమ నిష్టలతో పాటించిన అందరికీ కూడా చక్కటి రంజాన్ ఇంకొక 10 రోజుల్లో ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో విజయవాడలో ప్రభుత్వ కార్యాలయంగా రంజాన్ ఇఫ్తార్ విందు ఉంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు షేక్ అమనుల్లా ఖాన్ ఏదైతే రంజాన్ తోఫా పేద ప్రజలకి, పేద ముస్లింలకి ఇవ్వాలనుకున్నారో, అలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఒక మాట, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆయన రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తూ బోర్డుల మీద ముందు ఉగాది రంజాన్ అని రెండూ పెట్టాడు. అంటే మతం సామరస్యం, అంటే కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశం. మరి విజయవాడ పార్లమెంట్ సభ్యుల గురించి చెప్పాలంటే ఆయనకి ఢిల్లీలో, హైదరాబాద్లో ఎన్నో పనులు ఉన్నా సరే ఈ రంజాన్ మాసం ఎక్కువ ముస్లిమ్స్తో గడపాలని తిరువూరు దగ్గర నుంచి ఈస్ట్ వరకు 7 నియోజకవర్గాల్లో కూడా ముస్లింకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తిరువూరులో దాదాపు 3000 మందికి అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆర్డర్ నగర్ బేస్ ఆల్ది, వాళ్ళు ముస్లిమ్స్ మధ్య పెరిగినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ అరంగేట్రం కూడా ఎన్టీఆర్ పార్టీ ఆఫీసులో అక్కడ ఎక్కువగా నివసించే ముస్లిమ్స్ అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నారు. నగరంలో ఎస్ఐఆర్ పై ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ అనేది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం కాదని తెలిపారు. ఇది 2002 నుండి అమల్లో ఉందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరిగిందని వివరించారు. ఈసారి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం వల్ల ఓటర్ల జాబితాలో అనర్హుల తొలగింపు ప్రక్రియ పారదర్శకతతో జరుగుతుందని చెప్పారు. బీహార్ ఎన్నికల సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో ఈ అంశంపై స్పష్టతనిస్తూ ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ పై చర్చించామన్నారు. న్యూఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం ముందు గత 3 రోజులుగా ధర్నా జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, మరో 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సైతం చురుగ్గా పాల్గొనేలా ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన కార్యశాలకి విచ్చేసిన BLA 1 ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్ 1 ఏదైతే ఉన్నారో ఆ విధంగా విచ్చేసిన వాళ్ళకి, అలాగే రాష్ట్ర పదాధికారులకి, అలాగే మన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆ విధంగా విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ కార్యశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి శ్రీకాంత్ శర్మ గారు ఆయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు. కేవలం హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జిగా కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి మధుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ప్రభుత్వంలో పవర్ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీకి సంబంధించి మనం అందరూ కూడా టీవీలో ఆయన చూస్తుంటాం. గత అనేక సంవత్సరాలు బట్టి పార్టీకి సంబంధించిన వాణిని వేడిగా వినిపించే దేశవ్యాప్తంగా స్పోక్స్ పర్సన్స్కి ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా అనేక సంవత్సరాలు పనిచేశారు. సుమారు 20 సంవత్సరాల పాటు చీఫ్ స్పోక్స్ పర్సన్గా పనిచేసిన వ్యక్తి. అలాగే భారతీయ జనతా యువ మోర్చాలో కూడా
జాతీయ స్థాయిలో పనిచేయడం జరిగింది, విద్యార్థి పరిషత్లో పనిచేయడం జరిగింది. ఆ విధంగా యూపీలో అతి కీలకమైన నియోజకవర్గం మధుర నుంచి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆ విధంగా మన యొక్క ఏదైతే ఎస్ఐఆర్ టీం ఉందో దానికి ఆయన మనది ఇన్ఛార్జిగా ఉన్నారు. మన ప్రాంతానికి ఋతురాజ్ సింగ్ గారు ఆయన నేషనల్ సెక్రటరీ, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయన ఇంట్లో వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం రాలేకపోయారు. ఆయన స్థానంలో శ్రీకాంత్ శర్మ గారు వచ్చారు. శ్రీకాంత్ శर्मा जी, आपको बहुत बहुत स्वागत है. आंध्र में पहली बार आ रहे हैं आपको, तो माँ दुर्गा का आशीर्वाद है. तो శ్రీకాంత్ శర్మ గారు మళ్ళీ మన కార్యక్రమానికి వస్తారు. ఆ విధంగా శ్రీకాంత్ శర్మ గారికి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మన పూర్వ అధ్యక్షురాలు, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే మన కార్యక్రమంలో పాల్గొంటున్న మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మన యొక్క ఎస్ఐఆర్ సంబంధించిన 90 రోజులు జరగబోయే యజ్ఞానికి ఆయన కన్వీనర్గా ఉండబోతున్నారు. ఆయనకి, అలాగే మన ఎమ్మెల్యేస్ యొక్క ఫ్లోర్ లీడర్గా ఉన్న విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే మన యొక్క ఎస్ఐఆర్ సంబంధించిన స్టేట్ టీం మన లంకా దినకర్ గారికి, అలాగే జల్లి మధుసూదన్ గారికి, మాలతి రాణి గారికి. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను ఎంపీ పదవి నుంచి వెంటనే తొలగించాలని వైసీపీ నేత టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంపీ పేరు రావటం సిగ్గుచేటని అన్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదని విమర్శించారు. వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి తొలగించాలని టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు అలాంటి యువకులను పెడదోవ పట్టించే డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్త ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా పైగా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో అడ్డదిడ్డంగా దొరుకుతున్నారు. ఈయన ఎవరు? ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, మైదుకూరుకు సంబంధించిన మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఈ మహేష్ యాదవ్. ఆ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రస్తుత TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వయంగా ఈ మధ్యనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విజువల్స్లో దొరికాడు. దాన్ని కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. ఏం పర్లేదు, మా నాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, అడ్డదిడ్డంగా దొరికినా మనమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకు పరిపాలించడం ముఖ్యం, నైతిక విలువలు అనేవి లేవు, పాత్ర పెట్టేశాం కదా అని ఆ చైర్మన్ కొనసాగిస్తున్నాడు. ఈయన కన్నా ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్ యొక్క కొడుకే ఈ మహేష్ యాదవ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.